హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సేమియా సగ్గుబియ్యం పాయసం. సేమియా పాయసాన్ని ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎన్ని గంటల వరకైనా చిక్కబడకుండా అలాగే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా క్రీమీ టెక్చర్తో ఎంతో టేస్టీగా సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బాదాం, కాజు, కొన్ని కిస్మిస్ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి. ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా దోరగా వేయించుకోవాలి. సేమియా చక్కగా వేగిన తర్వాతనే 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి. 1 కప్పు సేమియాకు ఒక 3 కప్పుల వరకు ముందుగా పాలను యాడ్ చేసుకోవాలి. పాలు పోసిన తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగానే సగ్గుబియ్యము శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసి 1 అవర్ పాటు నానబెడితే ఇలా సాఫ్ట్గా నానుతాయి, పొడి పొడిగా కూడా అవుతాయి. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత సిమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా పూర్తిగా సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే సేమియా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లము, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి జస్ట్ బెల్లం కరిగే వరకు ఉడికిస్తే సరిపోతుందండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత చాలా ఎక్కువసేపు మరిగిస్తే చాలా చిక్కగా అవుతుంది. ఒక్కొక్కసారి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లం కరిగే వరకు మాత్రమే స్టవ్ పైన ఉంచి కరిగిన తర్వాత వెంటనే 1 కప్పు పాలను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 కప్పు చిక్కటి పాలను యాడ్ చేసుకోవడం వలన ఇది ఎన్ని గంటల వరకైనా ఇలాగే చిక్కబడకుండా గట్టిపడకుండా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో క్రీమీ టెక్చర్తో ఎంతో టేస్టీగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి, కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత చల్లారినా కూడా ఎన్ని గంటల వరకైనా ఇలాగే ఉంటుందండి, గట్టిపడకుండా చిక్కపడకుండా ఉంటుంది. చూసారు కదా, క్రీమీ టెక్చర్తో ఎంతో కమ్మగా ఉండే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని నేను చెప్పిన మెజర్మెంట్స్, నేను చెప్పిన టిప్స్తో చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే శ్రీయర్ష కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.